ఛార్జింగ్ కి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే టైం ఈస్ ప్రీషియస్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర టైం లేదు కూడా. గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోవడమే అనుకుంటారు కూడా. నైట్ మనం నిద్రపోతాం, తిరగం కదా. సో నైట్ మనం నిద్రపోయి రీఛార్జ్ అయ్యే టైంలో ఇంట్లో కారుకు ఒక 7.4 కిలోవాట్ చూపిస్తారు, అది మన దగ్గర కూడా ఉంది. అది పెట్టుకుంటే ఆ 7 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది, సంబంధం లేదు. లేదు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి ఎలా అనుకుంటే మనకి సూర్యాపేటలోనే ఇంకో పెద్ద ఛార్జర్ ఉంది, అది పెట్టామంటే 20 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి ప్రయాణికులకు ఫాస్ట్ ఛార్జ్ కావాలంటే ఫాస్ట్ ఛార్జ్ ఉంది, లేదు రిలాక్స్డ్గా ఇంటి దగ్గర పెట్టుకుంటాను అంటే ఇంటి దగ్గర కూడా ఉంది. సో 2 రకాల సౌలభ్యాలు కూడా. ఒకప్పుడు అమ్మో ఎలక్ట్రిక్ వెహికల్ ముఖ్యమా, ముందు రావాలా, ఛార్జింగ్ ముందు రావాలా, కోడి ముందా గుడ్డు ముందా అనేది ఉంది. కానీ ఇప్పుడు 2 డెవలప్ అయినాయి. పైగా స్టేషన్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఉండవు. ఇది కూడా ఒక ప్రాబ్లం గా ఉండేది ఇంతకు ముందు. ఎక్కడుండేవి అంటే బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో, హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఉన్నాకనే ఉన్నాయి అన్నట్టే కానీ పనిచేసేవి కాదు. ఎందుకు అంటే ఓకే అది వాళ్ళ మ్యాండేట్స్ ప్రకారం పెట్టుకున్నారు కానీ సెపరేట్ బిజినెస్ ఫోకస్ లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా ఇది 24/7 ఉంటుంది. దీంతో పాటు ఎవరికైనా రిఫ్రెష్మెంట్స్ కావాలంటే లేడీస్తో, అది ఎలాంటి లేడీస్, ఎటువంటి స్కిల్ లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా